మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు వర్ధిల్లుతున్నాయి కదా. ఎలా ఉన్నారు మీరు? ఆధ్యాత్మికంగా క్షేమాభివృద్ధి నొందుతున్నారా? భౌతికపరమైన ఆశీర్వాదాలు కూడా కలుగుతున్నాయా? మానసికంగా ప్రశాంతమైనటువంటి బ్లెస్సింగ్ దేవుడు మీకు ఇచ్చాడా? మీరు మీ పిల్లలందరూ కూడా క్షేమంగా ఉన్నారా? ఈ దీవెనలన్నీ మీకు కలిగి ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఏదైనా బిడ్డలను బట్టి కానీ పరిస్థితులను బట్టి కానీ కాస్త మీరు కృంగిపోతున్న పరిస్థితిలో ఉంటే ధైర్యంగా ఉండండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఈ శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చిన్న వాక్యాన్ని ఇలా చదువుదాం. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 4వ వచనం మనం చదువుకుందాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దేవుణ్ణి కాపరిగా చేసుకున్నటువంటి వ్యక్తి పలుకుతున్న మాటలు. ఎవరి పేరు ఇది? ఎవరు ఈయనంటే ఈయన పేరు దావీదు. దావీదు రాజు అయినా అంతకుముందు గొర్రెల కాపరిగా ఉండి ఆయా స్థలాల్లో తిరుగుతున్నా ఈయన దేవుణ్ణి కాపరిగా చేసుకున్నాడు. నా దేవుడు నా కాపరి. ఎందుకంటే గొర్రెలతో మంచి సంబంధాలు ఉన్నాయి కదా. కాపరి గొర్రెల్ని ఎంత చక్కగా కాస్తాడు, ఎలా చూసుకుంటాడో దావీదుకు తెలుసు. అందుకని దేవుణ్ణి దావీదు కాపరిగా చేసుకున్నాడు. అలా చేసుకున్నటువంటి వ్యక్తి పలుకుతున్నాడు, నేను కొన్నిసార్లు గాఢాంధకారపు లోయలో సంచరించాల్సి వస్తుంది. చీకటిలో ఉండవలసిన అవసరత నాకు ఏర్పడుతుంది. కానీ నేను ఏ అపాయమునకు భయపడను. గాఢాంధకారపు చీకటిలోకి వెళ్ళినా ఏ ప్రమాదానికి కానీ అపాయానికి కానీ నేను భయపడను. ప్రియబిడ్డ, ఈ రోజున నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి కాపరిగా చేసుకున్నావా? యేసు ప్రభువే నీ కాపరి కదా, మంచి కాపరి అయినా చేసుకున్నావా? అలాగా ఇక నువ్వేం భయపడక్కర్లేదు. అయ్యగారు, మేము గాఢాంధకారపు లోయ గుండా వెళ్తున్నామండి అంటారా? చీకటి స్థలాల్లో ఉన్నామండి అంటారా? మేము చాలా దుఃఖం గుండా వెళ్తున్నామండి అంటారా? మా కుటుంబంలో ఎంతో వేదన ఉందండి అంటారా? ప్రతిరోజు కూడా చీకట్లో ఉన్న వ్యక్తి భయపడినట్లు బాధపడినట్లు మా జీవితాలు అలాగే కొనసాగుతున్నాయి అయ్యా అంటారా? ధైర్యంగా ఉండండి. మన జీవితంలో కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, గాఢాంధకారపు లోయలు కూడా ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. ఇప్పుడు రాత్రి అయినప్పుడు చీకటి వస్తుంది, కానీ చీకటి అలాగే ఉంటుందా? ఉదయకాలానికి మరలా తిరిగి సూర్యుడు ఉదయిస్తున్నాడుగా, మరలా వెలుగు వస్తుందిగా. సూర్యుని కాంతికి చీకట్లు తొలగిపోతున్నాయిగా. నీ కష్టం ఎల్లకాలం ఉండదు, నీ బాధ ఎల్లకాలం ఉండదు. కాపరిని, దేవుణ్ణి నువ్వు కాపరిగా చేసుకున్నావు. కాపరి నీతో ఉన్నాడు. నువ్వెలా చెప్పగలగాలి? గాఢాంధకారపు లోయలోనే సంచరించిన అది ఎంత కష్టమైనా ఎంత దుఃఖమైనా నేను భయపడను, ఎందుకంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని. నిజమే, ఆ మాటే అన్నాడు దావీదు. గాఢాంధకారపు లోయలోనే సంచరించినను ఏ అపాయానికి భయపడను, నీవు నాకు తోడై ఉంది. నేను ఎందుకు భయపడనంటే, దేవా నువ్వు నాకు తోడై ఉన్నావు, దేవా నువ్వు నాకు సహాయకుడిగా ఉన్నావు, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించు. నువ్వు నన్ను ఆదరిస్తావు, నీవు నాకు తోడుగా ఉన్నావు, నువ్వు నన్ను కాపాడే కాపరిగా ఉన్నావు. కాపరి చేతిలో కర్ర ఉన్నట్టుగా గొర్రెల్ని చాలా చక్కగా కాస్తూ ఏదైనా ఒక ప్రమాదం సంభవిస్తుంది, తోడేళ్ళు గట్రా వస్తే వాటిని తరిమేయటానికి కాపరి చేతిలో కర్ర ఉన్నట్టుగా ప్రభువా
నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరిస్తుంది, నన్ను కాపాడుతుంది. నీవు నా కాపరిగా ఉన్నావు. ఇదేగా మన ధైర్యం, ఇదేగా మన అతిశయం, ఇదేగా మన సంతోషం. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ శ్రమ గుండా, ఏ కష్టం గుండా వెళ్తున్నప్పటికీ ఏమీ కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. 91వ కీర్తనలో ఏముంటుందంటే ఒక చక్కని మాట ఉంది. నేను ఇలా చదువుతాను, మీరు చూడండి. కీర్తనల గ్రంథమే 91వ కీర్తనకి మనం వెళ్దాం. అక్కడ ఒక చక్కని మాట, 15వ వచనం. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేనతనికి తోడై ఉండేదను. బా, అంత చక్కని మాట అండి. శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటాను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. హల్లెలూయా. నేనిన్ని శ్రమల గుండా వెళ్ళలేదు. నా 25 సంవత్సరాల సేవలో 99లో ప్రభు నన్ను సేవకు పిలిచారు. అక్కడ నుండి ఎన్ని రీతులుగా నేను శ్రమపడ్డాను, కొట్టబడ్డాను. మరి అన్ని శ్రమల్లో దేవుడు తోడుగా ఉండి, ఇదిగో ఈ 2025 25 సంవత్సరాలు దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు కదా. ఆయన నా కాపరి అయినందున ఆయన అంటున్నాడు, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపిస్తాను, అతన్ని గొప్ప చేస్తాను. మనల్ని విడిపిస్తాడు, మనల్ని దీవిస్తాడు. రే బిడ్డ, నీ కన్నీరు తుడుచుకో, ధైర్యంగా ఉండు. నువ్వు ఏ గాఢాంధకారపు లోయ గుండా ప్రయాణం చేస్తున్నా ధైర్యంగా మాత్రమే ఉండు. ఎందుకంటే దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాడు, ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాడు. ప్రభు అన్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించాను అన్నాడు. జయించిన యేసయ్య మనకు తోడై ఉండగా ఇక మనకి కంగారు, కలవరం లేదుగా. ధైర్యంగా ఉండండి. నీ చీకటి వెలుగుగా మారే సమయం, నీ అవమానం ఘనతగా మారే సమయం, నిన్ను దేవుడు విడిపించి గొప్ప చేసే సమయం ఆసన్నమైంది. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మంచి ఉదయకాలం మీ పిల్లలతో మీరు మాట్లాడుతున్న విషయం కొరకు వందనాలు. మేము గాఢాంధకారపు లోయలో సంచరించినా, అది ప్రమాదమైనా, చీకటైనా, కన్నీరు, దుఃఖమైన, మీరు మా కాపరిగా ఉంటారు గనక ప్రభువా, మీరు ఎంత మంచి దేవుడు. మీరు మా కాపరిగా ఉన్నారు, మేము భయపడమయ్యా. మీరు మాకు తోడుగా ఉంటారు. మీ దుడ్డు కర్ర, మీ దండం మమ్మల్ని ఆదరిస్తాయి. అయ్యా, ఎంతమంది ఈ ఉదయకాలం ఈ వర్తమానం వింటూ వారి కన్నీటిని బట్టి, చీకటి సమయాలను బట్టి బాధపడుతున్నారు, వారందరికీ మీ ఓదార్పు, మీ ఆదరణ కలిగించండి. నేనున్నా నీతో అని మీరు చెప్తున్నారు. మీరు తోడుగా ఉండి నడిపించి సహాయపడమని, ఆదరించమని యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం రేపు ఉదయకాలం మన్నాలో.